జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష వైఖరితో విసిగెక్కి ఆ పార్టీని వీడి నేతలు బయటకు వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. వైసీపీ త్వరలోనే ఖాళీ అవ్వడం ఖాయమని ఆమె జోషన్ చెప్పారు. రాష్ట్రంలో 3 పార్టీలు సమన్వయంతో ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందంటున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డలోని మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు? ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్పినారు. గత ప్రభుత్వంలో పరిపాలన నచ్చకనే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా, మా పరిపాలన ఉండాలన్న నమ్మకంతో ఓట్లేశారు. ఆ నమ్మకం ఇదే, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది కాదు. గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబమే. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మేము ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు తప్ప ఇప్పుడు అభివృద్ధి కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ పరిస్థితులు కూడా మేలవుతాయని చెప్పి నమ్మకంతో ఓటేశారు. కాబట్టి తప్పకుండా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అందరికంటే దగ్గరగా చూసింది మీరు, ఎందుకు కీలక నేతలు పార్టీని విడుతున్నారు అనుకుంటున్నారు? ఇందాక నేను చెప్పినట్టుగా కూడా వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పార్టీని రన్ చేసే కెపాసిటీ లేదో, లేకపోతే ఓపిక లేదో, లేకపోతే అవగాహన లేదో, ఇవన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని కూడా అట్లే అనుకుంటారేమో, ఈ పార్టీలో ఉంటే మాకు ఫ్యూచర్ ఉండదని చెప్పి ఒక ఉద్దేశంతో అందరూ బయటికి రావడం జరుగుతుంది. అంటే 3 పార్టీలు సమన్వయంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాయలసీమలోని అలాంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయంటారు? రాయలసీమనే కాదండి, రాష్ట్రం మొత్తంలో ఇదేమి 3 పార్టీలు ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తుంది. కాకపోతే ఒక స్ట్రాంగర్ బాండ్తో, స్ట్రాంగర్ కమ్యూనికేషన్తో, ఒక మంచి ఉద్దేశంతో కూడా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఆళ్లగడ్డలోని పరిస్థితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మాత్రం అఖిలప్రియ అంటున్నారు. ప్రధానంగా వైసీపీలోని జగన్కి సంబంధించి ఏదైతే పార్టీ నడపకపోవడంతోనే చాలామంది కీలక నేతలు పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్తున్నారు అనేది మాత్రం ఆమె కామెంట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, అమరావతి నుంచి.